ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సగం మంది లబ్ధిదారులు ఫేక్ అని తేల్చింది. దీనికోసం ప్రభుత్వం మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 71,000 ఇండ్లను మంజూరు చేసినప్పుడు దాంట్లో సగం మంది అనర్హులుగా పేర్కొంటున్నారు. ఇక ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితా కూడా ఎక్కువగానే ఉంది. వీరందరినీ కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. 1,200 ఇళ్ళు మాత్రమే బేస్మెంట్ పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. అయినప్పటికీ కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితి. దీంతో మళ్ళీ రీవెరిఫికేషన్కి అయితే ప్రభుత్వం సిద్ధమవుతుంది. అర్హుల జాబితాను మరొకసారి సరిచూసుకునేందుకైతే ప్రభుత్వం యంత్రాంగం అయితే అప్రమత్తమవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గందరగోళం నెలకొంది. ఈ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 71,000 ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో సగం దాకా అనర్హులే ఉన్నట్టు తెలుస్తుంది. మంజూరు పత్రాలు అందజేసిన వాటిలో 90% పైగా లబ్ధిదారులు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించారు. కేవలం 1,200 ఇండ్లు మాత్రమే బేస్మెంట్ పడ్డాయి. కారణం ఏంటనే అధికారులు ఆరా తీస్తే ఎంపిక చేసిన వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని, వాళ్లకు ఇప్పటికే ఇండ్లు ఉండడంతో పనులు ప్రారంభించలేదని తెలిసి షాక్ గురయ్యారు. దీనికి తోడు అర్హులు ఎంపికపై ఫిర్యాదులు కూడా వస్తుండడంతో రీవెరిఫికేషన్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు.